ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు, అలాగే టెక్నీషియన్స్, అసిస్టెంట్కి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది. 50,000 వరకు శాలరీ ఉంటుంది స్టార్టింగే. మన హైదరాబాద్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూసేసి ఒక జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఒక చిన్న అప్డేట్. తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకి 3 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు. నేను ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో ఎలా అప్లై చేయాలని చెప్పేసి వీడియో అయితే చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక వీడియో చూసేసి అప్లై అయితే చేసుకోండి. కాస్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్ని మిస్ అయినా ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఎందుకంటే అంత మంచి నోటిఫికేషన్ ఇది. మన సొంత రాష్ట్రంలోనే 50,000కి పైగా జీతంతో మీరు జాబ్లో చేరొచ్చు. అది కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి మనకి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి కరెంట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి సంస్థల్లోనే ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. ముందుగా ఇక్కడ మనకి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మార్చి 1, 2025 నాటికి పోస్టుల వారికి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, అలాగే టెక్నీషియన్స్ గ్రేడ్ సి, అలాగే జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు మినిమం 18 నుంచి 28 సంవత్సరాల లోపు వయసు అనేది ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఏంటంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అంటే వయస్సు సడలింపు కూడా ఉంటుంది. లైక్ ఇక్కడ మీకు ఓబీసీ క్యాండిడేట్ అయితే మీరు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు 31 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ముందుగా మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి జనరల్, ఓబీసీ, ఎస్టీ కేటగిరీలో వేకెన్సీ అనేది కేటాయించారు. ఇక్కడ ఎస్సీ కేటగిరీ వాళ్ళకు వేకెన్సీ లేదు అని చెప్పేసి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే బీకామ్ డిగ్రీ లేదా బీబీఎం డిగ్రీ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి 10th పాటు ఎవరైతే ఐటీఐ చేసి ఉండి 1 year అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే సో మీరు 10th class అనేది పాస్ అయి ఉండి 3 years అప్రెంటిస్షిప్ కోర్స్ అనేది ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. సో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, ఎవరైతే 10th పాస్ అయి ఉండి అప్రెంటిస్షిప్కి సంబంధించి ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుని అని చెప్పేసి చెప్తుంటాను, మీరు గమనించే ఉంటారు. సో ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ వేకెన్సీస్ కూడా పర్వాలేదు కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇక్కడ ఈ టెక్నీషియన్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్కి సంబంధించినటువంటి విభాగంలో మీకు అర్హత అనేది ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఈ టెక్నీషియన్స్కి సంబంధించి 21 ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అలాగే మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అని చెప్పేసి ఒక జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి వచ్చేసి ఇక్కడ 8 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. 3 years డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిసిప్లిన్లో సో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి కూడా దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అయితే సాలరీస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇక్కడ ముందుగా ఇక్కడ మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి చూద్దాము. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి వచ్చేసి ఇక్కడ చూడండి. సో మీకు ఫస్ట్ 6 months ట్రైనింగ్ అనేది ఇస్తారు బెంగళూరులో. తర్వాత మనకి
ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 24,000 రూపీస్ స్టార్టింగ్ సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో మిగతా పోస్టులకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ టెక్నీషియన్స్కి సంబంధించి అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మీకు బేసిక్ పేనే 21,500 ఉంటుంది. సో దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ ఉంటాయి. సో అవన్నీ కలుపుకుంటే ఈ 2 రకాల పోస్టులకి కూడా మనకి దాదాపుగా 50,000కి పైగానే సాలరీ అనేది వస్తుంది. ఇది మనకి ట్రైనింగ్కి సంబంధించినటువంటి సాలరీ అనమాట. సో ట్రైనింగ్ పీరియడ్లో ఇంత ఉంటుంది. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీకు చాలా మంచి సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇబ్రహీంపట్నంకి సంబంధించినటువంటి లొకేషన్లో కూడా దీనికి సంబంధించి ఆఫీసులు అయితే ఉన్నాయి. సో అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మన సొంత రాష్ట్రాల్లోనే మీకు ఇక్కడికి నుంచి పోస్టింగ్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది ఎవరు కూడా మీ గనక అర్హత ఉంటే మాత్రం డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఒక జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. కేవలం 150 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో మనకి 2 పార్ట్స్లుగా ఇక్కడ డివైడ్ చేశారు. ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యాటర్న్ అనేది జనరల్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి. సో జనరల్ యాప్టిట్యూడ్ అనేది అన్ని పోస్టులకి కామన్గా ఉంటుంది. టెక్నికల్ యాప్టిట్యూడ్ అనేది పోస్టులని బట్టి మారుతుంది. సో జనరల్ యాప్టిట్యూడ్లో ఏంటంటే అందరికీ కూడా కామన్గా యాప్టిట్యూడ్ టు లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రిహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, జనరల్ నాలెడ్జ్, జీకేకి సంబంధించిన టాపిక్స్ అనేవి అడుగుతారు. సో టెక్నికల్ యాప్టిట్యూడ్లో ఏంటంటే మీకు సెలెక్ట్ చేసుకున్నటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా దానికి సంబంధించినటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉండడానికి సంబంధించి ఇల్లుని లేదంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ని అలాగే డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. బెంగళూరులో 6 months ట్రైనింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు కూడా మరీ ఎక్కువగా అయితే ఏమీ లేదు. జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 250 రూపీస్ అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది యూజ్ చేసి కూడా ట్రై చేయొచ్చు, తప్పలేదు. సో మనకి ఇక్కడ ఫీజు అయితే లేదు కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ కొందరికి ఫీజు లేదు కదా, సో వాళ్ళు డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. యొక్క జాబ్స్కి సంబంధించి నేను అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు బ్లూ కలర్లో లింక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఓకే పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఫ్రెష్ క్యాండిడేట్ అని చెప్పేస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. సో ఇలా మనం యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. సో చాలా మంచి ఆపర్చునిటీ మన సొంత రాష్ట్రంలో హైదరాబాద్లోనే పోస్టింగ్ కల్పిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలానే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.